వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెట్రోల్ డీజిల్ కష్టాలు ఒక పక్క కేంద్రం ఫుల్ అంటది, రాష్ట్రం అంతకంటే డబుల్ ఫుల్ అంటది. కాకపోతే పెట్రోల్ నిల్ అని బంకులు అక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టే పరిస్థితి. లేదంటే కరోనా టైంలో ఎట్లయితే టైం విధించి పెట్టారో అట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా గూడుపుట అని సిటీలో మాత్రమే జరుగుతుంది. సిటీ అవుట్స్కట్స్ చూస్తే చాలా ఫ్రీగానే ఉంది. అంటే రెగ్యులర్ టైంలో ఎట్లా ఉంటుందో అట్లా ఉండే సిచ్యువేషన్. అయితే ఈ పానిక్ సిచ్యువేషన్స్ ని దోచుకొని క్యాష్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఇబ్బందుల పాలవుతున్న వాళ్ళు ఇంకొంతమంది. సో, ఏ సెక్టార్ పైన ఈ పెట్రోల్, డీజిల్ ఇంపాక్ట్ పడుతుందో చూద్దాం. ఇక ఫస్ట్ సామాన్యుడి పైన ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. అయితే ర్యాపిడో, ఓలా గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బసెస్, మెట్రోస్ వీటితో పాటు హైదరాబాద్‌ల ర్యాపిడోలు, ఓలాలు ఇట్లాంటి సర్వీసెస్‌ని చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సర్వీస్ బుక్ చేసుకున్న తర్వాత అంటే ప్రెజెంట్ సర్టెన్ ప్లేస్ బుక్ చేసుకున్న తర్వాత ఆ బైక్ లేదంటే ఆటో ఓకే అవ్వాలి అంటే ఖచ్చితంగా 20-30 ముందుగానే అక్కడ టిప్ చెల్లించాలి. వచ్చిన తర్వాత వెంటనే పలానా ప్లేస్‌కెళ్ళాలంటే గ్యాస్ దొరకతలేదు మేడం, లేదంటే పెట్రోల్, డీజిల్ దొరకతలేదు మేడం. మీరు రూ. 20, రూ. 30 ఇస్తే తప్ప బండి పోనీయం మీ ఇష్టం. ఇక్కడ ఎళ్ళడానికి ఎమర్జెన్సీ చెల్లించక తప్పని పరిస్థితిలో అన్‌అఫిషియల్‌గా అట్లా రూ. 20-30 చెల్లించాల్సిన పరిస్థితి. ఇది ర్యాపిడో, ఓలా డైరెక్ట్‌గా ఎట్లాంటి ప్రకటన చెయ్యకపోయినా, లేదంటే మేము రేట్లు పెంచుతున్నామని ప్రకటించకపోయినా, సో, ఈ సంస్థ అఫీషియల్‌గా మాకు వీళ్ళ గురించి మాకేం సంబంధం లేదు అని చెప్పుకున్న కేంద్రంలాగా సామాన్యుడి పైన మాత్రం 100కి 100% ఈ ప్రభావం పడుతుంది. సో, ఈ నేను మాట చెప్పిన తర్వాత ఓలాలు, ర్యాపిడోలు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సీన్ ఒకసారి పొద్దున్న ఇట్లయింది, మధ్యాహ్నం ఇట్లయింది అని గుర్తుకు చేసుకుంటుండొచ్చు. సో, ఒక్క పక్క ఈ దోపిడీ గదా! రెండో దోపిడీ ఇంకోటి చెప్తాను నేను. ఇంకొకటేంది అంటే ఆల్రెడీ క్యూ లైన్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి మనకి. ఎక్కడ పెట్రోల్ బంక్స్ దగ్గర గదా! ఆ పెట్రోల్ బంక్స్ దగ్గర ఉండే క్యూ లైన్స్‌తో పాటు నో స్టాక్ బోర్డ్ పెట్టి గూడా పెట్రోల్ అమ్ముతున్న పరిస్థితులు గూడా చూస్తున్నాం. అయితే అట్లా పెట్రోల్ పోయించుకోవడానికి వస్తున్న వ్యక్తులు పర్మిషన్‌లు తీసుకోవడం, లేదంటే హాఫ్ డే లీవ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ సాలరీలలో కోతలు విధిస్తున్నాయి. సో, ఇది ఇట్టుమాటలు గాదు. గతం కంటే గూడా రీసెంట్‌గా నిన్న పబ్లిక్ టాక్ మనం తీసుకున్నప్పుడు దీనిపైన, అందులో ఒక సెక్యూరిటీ ఉద్యోగం చేసే ఆయన బాధ ఏందో చెప్పుకున్న పరిస్థితి చూస్తున్నాం. అండ్ దాంతో పాటు లంచ్ బ్రేక్‌లో లంచ్ తినకుండా పెట్రోల్ కోసం క్యూలో నిలబడిన సిట్యుయేషన్. ఆ తర్వాత ఐటీ ఎంప్లాయీస్. సో, రేపు ఎట్లాగో శ్రీరామనవమి, సాటర్‌డే, సండే వాళ్ళకి హాలిడే. హైదరాబాద్‌లో దాదాపు 8-9 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. 1200కు పైగా ఐటీ కంపెనీస్ కూడా ఉంటాయి. సో, ఇందులో కొన్ని కంపెనీస్ ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్న ఆలోచనలో కొన్ని కంపెనీస్ చేస్తుంటే, ఇంకొంతమంది పెట్రోల్ సంక్షోభం, డీజిల్ సంక్షోభం ఇట్లే కంటిన్యూ అయితే ఇదే గడిబిడి పరిస్థితులుంటే, మండే నుంచి మేము అనౌన్స్ చేస్తామని టీమ్ లీడర్స్‌కి ఆల్రెడీ ఇంటిమేట్ చేసాయంట కంపెనీస్. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్రోల్, డీజిల్ ఎక్కడ యుద్ధం జరుగుతుంది? ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది? ఎక్కడ సామాన్యుడిని అడ్డి విరిగే పరిస్థితి కనిపిస్తుంది? సో, ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయ్యడానికి కూడా కొన్ని కంపెనీస్ సిద్ధంగా ఉన్నాయి. టీమ్ లీడర్స్‌కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సోమవారం నుంచి ఆతతంగం కూడా ప్రారంభమయ్యే పరిస్థితి. సో, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులలో మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులేమో పెట్రోల్, డీజిల్ సంబంధించిన సంక్షోభం కావచ్చు, లేదంటే షార్టేజ్ కావచ్చు అస్సలు లేదని చాలా క్లారిటీగా ఇస్తున్నారు. సరే దాన్నే కాసేపు ప్రజలు నమ్ముతున్న సందర్భంలో ఆర్టీసీ ఎండీ నిన్న ఒక ప్రకటనతో పాటు ఒక బంపర్ ఆఫర్ కూడా ప్రకటించాడు. అదేంటి తెలుసా? పెట్రోల్ లేకపోతే ఎందుకు మీకు టెన్షన్? ఆర్టీసీ బస్ ఉందిగా మీకు, దాన్ని ఉపయోగించుకోండి సర్వీస్‌లో అంటూ ఒక డైలాగ్‌లు కూడా కొట్టిండు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో కేవలం సర్వీస్ ఇవ్వడంతో పాటు 30% బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాం అని కూడా ఒక డిక్లరేషన్ కూడా చేసిన పరిస్థితి. సో, ఇదన్నమాట పెట్రోల్ కోసం, డీజిల్ కోసం సామాన్యుడి పైన నేరుగా పడుతున్న ఇంపాక్ట్.